మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐశ్వర్య కేసు ఇప్పుడైతే చాలా కలకలమైతే రేపుతుంది. అయితే ఐశ్వర్య మరణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఐశ్వర్య అనే వ్యక్తి అయితే ఒక యువకుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్మి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి తనైతే మర్డర్ చేయడం అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది? అండ్ ఐశ్వర్య కూడా ఎలా ఉండేది? అండ్ ఎలా అతను గుప్పెట్లో పడింది? ఎలా జరిగింది అనేది ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం అండి. నమస్కారం. మీ నా పేరు పేరమ్మా? నా పేరు రమాదేవి. నా కూతురు పేరు ఐశ్వర్య. చన దసరా ముందు ఫ్రెండ్స్‌తో వెళ్తా అని చెప్పింది నాతోని. చెప్పింది మంచిగానే ఉందని చెప్పింది. ఒకళ్ళ ఇంట్లో నేను లేనప్పుడు ఒక అబ్బాయి బండి మీద బైక్ మీద తీసుకెళ్ళిండు. అయితే మంచిగానే ఉంది. క్రితం 3 సంవత్సరాల కింద మా మా అబ్బాయి చనిపోయిండు. నేను లేనప్పుడు తీసుకుపోయాను. దాంట్లోనే నేనున్నా. ఫ్రెండ్స్‌తోని ఉన్నా కాబట్టి నేనేమి అనలేకపోయినా. ఒక అబ్బాయి చనిపోయిండు. ఉండని ఎక్కడైనా ఉండని ఫ్రెండ్స్‌తోనే వెళ్ళింది కదా అంటే మీకు అనేసి. కూడా ఇంతకుముందు ఒక అబ్బాయి ఉండేవారా? ఒక అబ్బాయి ఉండేవాడు నాకు ముగ్గురు పిల్లలు. ఓకే. పెద్దామె, తర్వాత అబ్బాయి, తర్వాత ఈ పాప, చిన్న పాప ఇప్పుడు. చనిపోయిందా 2001 అబ్బాయి చనిపోయిండు. అవునా? ఇంకా దా భయంతోనే అమ్మాయి 10th పాస్ అయింది. ఇంటర్ ఇప్పుడు 10th పాస్ అయింది. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అది ఫీజు కట్టిన ఇప్పుడు దాంతో కూడా ఎగ్జామ్స్ ఇస్తా అన్నది. కాలేజ్ చదువుకుంటా అన్నది. కానీ ఇప్పుడు టైం ఇంకా రాలేదు, అది ఎగ్జామ్స్ అంటే టైం ఇది రాలేదు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుందమ్మా? అంటే ఇప్పుడు తనని లవ్ చేసిందని అది చెప్పేసి. ఏం అది లవ్ గురించి మనకు ఏం చెప్పలేదు. ఆమె ఫ్రెండ్స్ అనే చెప్పింది. హ్మ్. ఫ్రెండ్స్ అని చెప్పుకొని నమ్మకంతోని తీసుకుపోయింది. ఇలాంటివి ఇదేంటి జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 8 తారీఖు వరకు ఆమె నాతోని మాట్లాడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది వాడు. మేము ఉన్నడిది మియాపూర్‌లో, వాడు ఉన్నడిది ఉప్పగూడలో బాబు. ఉప్పుగూడకి సంబంధించిన వ్యక్తి అంట కదా తను. వ్యక్తి హ్మ్. వాడు. మాకు అదే. సంబంధించిన వ్యక్తి కాదు వాడు. తను నన్ను పెళ్లి చేసుకో అని చెప్పగానే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నటించడం న- జరిగింది. అది అమ్మాయికి ఫోర్స్ చేశాడనమాట, చేసుకోమనేసి. హ్మ్. చేసుకొని చేయింది. ఆమె మోసపోయింది. ఎందుకంటే ఒక అమ్మాయితోని ఉందని నేను కూడా మోసపోయినా. హ్మ్. ఒక అమ్మాయితోని ఉంది, సేఫ్టీగానే ఉంది. ఎందుకంటే మా అమ్మాయి కూడా నాతోని మాట్లాడుకుంటూ ఉంది. ఫ్రెండ్స్తోని నేను వస్తా, పండుగకు వస్తా అమ్మ అని చెప్పింది నాకు. వస్తా నేను చెప్పింది. దసరా పండుగకు అన్నీ చేసి, నవరాత్రి అన్నీ చేసినాం మేము. వస్తాం మమ్మీ అని చెప్పింది. ఒక అమ్మాయితోని ఉంది కాబట్టి నేను నేను ఆ ఉప్పుగూడలో, మియాపూర్ నుంచి ఉప్పుగూడ నేను పోలేక నాకు అడ్రస్ కూడా తెలియదు. అమ్మాయి పోయేది ఇన్స్టాగ్రామ్లో ఇట్లానే ఫ్రెండ్స్తోని పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అంతే తెలుసు నాకు. మరి ఈ సంఘటన ఎలా తెలిసింది మీకు తర్వాత ఇలా వాడే జరిగింది? ఫోన్ చేసి చెప్పిండు. ఏమని? ఏమని చెప్పిండంటే, ఆ రోజే ఇంట్లోనే దండలు ఏం మార్చుకున్నాము మేము, పెండ్లి లెక్క ఇట్లనే. పెండ్లి అంటే నేను ఒప్పుకోలేను, మీరు తల్లి తండ్రి ఒప్పుకున్నారేమి అంటే, మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆంటీ, ఇట్లనే మేము ఇంట్లోనే చేసుకున్నాము అని. వాడు అబ్బాయి మీ ఇంటి అదే రోజు పొద్దున కొట్లాడుకున్నారంట. నాకు ఫోన్ చేసింది మా అమ్మాయి. ఫోన్ చేసి చెప్పింది నాకు, ఇట్లా చింటూ అనేటప్పుడు కొట్లాడిండు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఆ పిల్ల ఎవరు ఇంట్లో ఉంచుందో ఆ అమ్మాయి కళ్యాణి పిల్ల లేపి ఈమె పండుకుందంట. ఆమె లేపినాక ఈ బాగా టార్చర్ పెట్టిండు మా అమ్మాయికి. హ్మ్. ఈ బాబు ఫోన్ ఒకటి ముట్టకూడదు, ఏం చేయకూడదు. ఈమె ఫోన్ పలగొట్టిండు, సిమ్ ఇరగొట్టిండు. మళ్ళీ ఫోన్ చేయకుండా నేను ఫోన్ చేస్తుండే, ఎక్కడున్న నా అమ్మాయిని ఆమెకు ఫోన్ చేస్తే ఎవరితోని మాట్లాడినావు, ఏం చేయకముందే అనుమానం పడేవాడు వీడు. హ్మ్. మాకు తెలియదు అది. లాస్ట్ మూమెంట్లో తెలిసింది, వాడి చెప్పిండు. ఇట్లా నేను ఉండగానే ఈమె చాటింగ్ చేసి అది చేస్తుండే, నేను ఫోన్ పలగొట్టిన ఫోన్. వాడు వస్తేనే వాడు వస్తేనే నేను ఫోన్ మాట్లాడాలి. వాని ఫోన్లో మాట్లాడితే ఫోన్ ఆమె కాన్ఫరెన్స్ కాల్లో అంత అనుమానం పిల్లకి. ఆహా! అంత తెలివి రాలేదు, ఎట్లా రావాలి అదే అమ్మాయి చూస్తున్నాము పెట్టుకున్నది. గదా! అతనెలా అనుమానించేవాడు అనంటే, ఆమె సిమ్ ఏదైతే ఉంటుందో సిమ్ ఇరగ్గొట్టడము, తన ఫోన్ పలగొట్టడము. సో, ఎవరైనా కాంటాక్ట్ కావాలి అంటే ఇతని ద్వారానే కాంటాక్ట్ కావాలి. ఇతను ఒకవేళ వేరే దగ్గర ఉంటే గనక కాన్ఫరెన్స్ పెట్టేవాడన్నమాట. వీళ్ళ తల్లిదండ్రులకు గానివ్వండి, అదేవిధంగా అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా, అమ్మాయి ఎవరితోనూ మాట్లాడాలనుకున్నా గానీ తను ఒక దగ్గర ఉంటే, సో, ఆ చింటూ అనే వ్యక్తి కాన్ఫరెన్స్ పెట్టేవాడన్నాడు. అంత అనుమానం ఉండేది. దాంతో క్రిమినల్. కొంచెం క్రిమినల్‌గా ఇలా చేసేవాడని జెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా చింటూ అనే వ్యక్తితో పాటు ఇంకా ఇద్దరు స్నేహితులు ఉన్నారు అని వాళ్ళ చెప్పేసి. అన్నయ్య అని వాళ్ళతోనే పెట్టిండు. ఈ అబ్బాయి నేను లేనప్పుడు బండి మీద తీసుకుపోయిండు.
వాళ్ళ ఇంట్లో పెట్టిండు. వాళ్ళ స్నేహితుడు అంటే అన్న సాకిత్ వాళ్ళ పేరు సాకిత్, వాళ్ళ భార్య పేరు కళ్యాణి. మమ్మీ నేను కళ్యాణి అంటే వదిన అన్నాని పిలుస్తుండే, ఈమెకని వదిన అని పిలుస్తుండే. నేను వదిన వాళ్ళ దగ్గర సేఫ్టీగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా నేను చెప్పేవాళ్ళు. ఈమె ఈ మోసంలో నేను కూడా మోసపోయింది, అది కూడా మోసపోయింది. ఇట్లా ఫోర్స్ చేసిండ్రు వాళ్ళు, పెళ్లి చేయండి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటుంది అంటే అని ఆ పిల్ల కూడా చెప్పింది. నేను కూడా మనకి ఏం అర్థం కాకుండా ముగ్గురు చేసి ఇది పని చేశారన్నమాట. అంటే మాకు ఈ సేవం దొరికిందంటే పోలీసు వల్ల దొరికింది. పోలీసు వాళ్ళే అంత. నాకు అనుమానం వచ్చిందంటే 8 తారీఖు నుంచి ఆమె వాడు చేసిండు ఫోను, మీ అమ్మాయి లేదు మా ఇంట్లో. అట్లా ఎట్లా లేదు బాబు, పొద్దున్న నుంచి నాకు ఫోన్ చేస్తా ఉన్నావు నువ్వు, మరి ఇప్పుడు పెళ్ళి ఏందని అన్నావు, చేసుకున్నావు దండలు మార్చుకున్నావు, పెళ్లి కూడా దండలు ఖాళీ దండలు మార్చుకున్నాం మేము, అది కోట్లాట క్లోజ్ అయిపోయింది చేసుకున్నా అని చెప్పినావు. మరి నువ్వు నువ్వు లేదా అంటే నేను దండలు మరుచుకున్నానని పైన డప్పులు కొట్టడానికి పోయినా ఆమె వచ్చారకు లేదని చెప్తున్నావు. అట్లట్లో నీ బాధ్యత లేదా? నీ దండలు మరుచుకున్నాక నీ దగ్గరనే ఉంటుంది. అప్పటికైనా నా బాప మాట్లాడుకుంటానే ఉంది. వాడు అన్నాడు నీ దగ్గర తీసుకొని వస్తా, నీతోని మాట్లాడిపిస్తా అన్నాడు. మరి ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. ఆ విధంగా నేనేమో నాకు మీద అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి 9 తారీఖు పోయి న్యాయం అయ్యేటట్లా చేయండి సార్, నా ఇట్లా మా పాప మిస్ అయిపోయింది, ఈ వ్యక్తి తీసుకుపోయిండు, నేను లేను. సో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టర్స్ అయితే వచ్చినాయి, రిపోర్టింగ్ అయితే వచ్చింది. అయితే అందులో రిపోర్టర్స్ లో ఏమని వచ్చింది అందులో? రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, ఇంకా నిన్ననే అయింది పోస్ట్ మార్టం, నిన్ననే అయింది, ఇంకా ఇవ్వలేదు సార్. వాళ్ళే ఇస్తా అని చెప్పిండ్రు. రిపోర్ట్లో ఏమొస్తే అది వాళ్ళని మమ్మల్ని న్యాయం చేయట్లా. మీరు అన్ని టీవీల వాళ్ళు వస్తుండ్రు కదా, మళ్ళీ వాళ్ళు అట్లా చంపేసిండ్రు, వాళ్ళు కూడా అట్లనే సావాలి. వాళ్ళు మీ డిమాండ్ ఏంటి? మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అమ్మాయికి అయితే అన్యాయం జరిగింది, వానికి జైలు శిక్ష పడాలి, పడుతుంది వానికి ఉరి శిక్ష పడినట్లు. మా అమ్మాయి దారుణంగా ఎట్లా చచ్చిపోయిందో వాడు అట్లానే సావాలి అంతే. మా పాపకు ఎంత హింస పెట్టిండు. తను వచ్చేసి అయితే తన అమ్మాయి వాళ్ళ తండ్రి అశోక్ అనే వ్యక్తి. సో ఎలా జరిగింది అయితే మీకు కూడా ఇప్పుడు ఎలా మీరేం కోరుకుంటున్నారు? అంటే మీ ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు నా పాప పోయింది అంటే ఇంకో వేరే పాపకి ఇట్లా పరిస్థితి రావద్దు. ఇంకా పాప వస్తే కూడా నాకు భయం. ఇంకొక పాప ఉంది, జాబ్ చేస్తే, చిన్న జాబ్ చేస్తుంది పాప. మాకు భయం, ఇంకా వాడు వస్తే ఇంకా ఏం చేస్తాడు, ఎందుకంటే వాడు బెదిరించిండు నాకు, నిమిషంలో బయటికి వస్తా అని చెప్పిండు. కానీ పోలీసు వాళ్ళు అట్లా రానియమమ్మ, మేము వాళ్ళు జైలు శిక్ష పడినట్లా చేస్తాం మేము, పోలీసు వాళ్ళు అన్నీ చెప్పిండ్రు మమ్మల్ని. దానివల్ల మేము ఏమీ అనలేకపోయినాము. మీరు వస్తున్నారు కాబట్టి ఇది అది సిచ్యువేషన్లో కూడా లేము, ఇది ఇచ్చే సిచ్యువేషన్లో కూడా లేము. ఇది మేము కాబట్టి మా పాప దొరికింది. దానివల్ల మేము చాలా సహకారం మాకు పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? శనివారం 9 తారీఖు ఇచ్చాను. వాడు ఇచ్చిండు, ఫోన్ చేసిండు, మా మీదనే దబ్బేసే వాళ్ళు చేసిండు. కానీ మేము నమ్మకం వాళ్ళ మీదనే అనుమానం ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాక వానితోని పోలీసులతో మాట్లాడిపించిన. వాడు రమ్మన్నాడు, పొద్దున్న రమ్మన్నాడు, నేను వస్తాను, నేను ఏమీ చేయలేను, నాకు ఎందుకు భయం అని. వాడు రాలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఎప్పుడైనా చెప్పిందా అంటే అమ్మాయి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను? లవ్ అని అంటలేదు, ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోని పోతా ఫ్రెండ్స్ అని చెప్పింది, అంతే మాకు తెలిసింది. అయితే దానివల్ల ఏమైందంటే పోలీసు కంప్లైంట్ అయితే వాళ్ళు సండే రోజు సాటర్డే రోజు వాళ్ళ పట్టిరు కోట్ల వాళ్ళే పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి పోలీసు బోల్ తీసుకొచ్చి అక్కడ ఇంటర్గేషన్ చేస్తే అప్పుడు మేమే కొట్టినామని చెప్తే ఏడా పడేసినావు బేడా అని లంచ కొడకని చెప్పి తీసుకుపోతే ఆడ వాళ్ళు చూపి అంటే వాళ్ళు చూపారు కదా, మొత్తం కంపెనీసిపోయినాడు, కూలిపోయింది. అది శవం అనేది వారం క్రితం ఆ రోజే దారుణంగా చంపేసిండు. వాడు ఒప్పుకున్నాడు అనమాట, నేను ఇట్లా చేసినని ఒప్పుకున్నాడు. ఎందుకు చంపిన? నీకు నచ్చకపోతే నా దగ్గర తీసుకువచ్చాడుండే, నీకు నచ్చకపోతే నువ్వు నమ్మకంతో తీసుకుపోయినా దానికి ఏమి తెలివి లేదంతా. నువ్వు పెద్దవాళ్ళు, నీకు నచ్చకపోతే నా దగ్గర ఎవరు కూతురు వాళ్ళ దగ్గర విడిచిపెట్టే బాధ్యత నీది ఉంటుంది. ఇంకా నేను ఉన్న మియాపూర్లో, నువ్వు ఉన్న ఉప్పుగూడలా, నేను అంత దూరం రాలేకపోయినాను. నేను ఆల్రెడీ ఒక అబ్బాయి పోయింది, దాంట్లో నేను ఇది వరకు మనసులో లేలేను. 2 అమ్మాయిలు ఒక అబ్బాయి, ఒకటే అబ్బాయి ఉండేనాను. ఆ అబ్బాయి పోయిండు కాబట్టి 2 అమ్మాయిల మీద నేను ఉన్నా. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది కదా, తను ఏం చేస్తారండి? తను ఒక చిన్న జాబ్ చేస్తుంది అనమాట.
ఆమె జాబ్ చేసేట ఆమె బయటికి, మా ఆయన ఏమో స్కూల్ పిల్లలు తీసుకొని, నేనేమో ఇండ్లలో పని చేసే ఒకటే అమ్మాయి. ఇప్పుడు చదువు ఒక సబ్జెక్ట్ పోయిందని ఇంట్లోనే ఉండేవాళ్ళమే. ఇంకా పనికి పోవాలంటే ఏజ్ కావాలి అని షాప్లలో పనికి ఏడన్నా పైసా ఉంటే ఏజ్ కావాలి దానికి. కాబట్టి పనికి ఎక్కడ పోయేదాన్ని కాదు, అది ఇంట్లోనే ఉండేవాళ్ళది. అది నాకు భయం అది. ఇప్పుడు చింటూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదే విధంగా అతనితో పాటు ఇంకెవరైతే పాల్పడ్డారో ఈ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు నమ్మించుకొని వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అమ్మాయి ఇట్లా చేస్తుంది, నాకు కూడా చేయొచ్చు కదా, మీ అమ్మాయికి నీకు తీసుకుపో అంటే ఇది కూడా అనలేదు. అమ్మాయి కూడా అమ్మాయిలాగా అది పెట్టుకునేది అమ్మాయికి తెలియదా? అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నదంట. అది పెట్టుకుంది. ఆంటీ ఫోన్లో మాట్లాడింది, మీ అమ్మాయి మంచిగానే ఉంది, సేఫ్టీగానే ఉంది అని చెప్పింది. మరి దాని ద్రోణ వల్ల నేను మంచిగానే ఉన్నా కాబట్టి నేను ఊకున్నా. లాస్ట్కు 8 తారీఖు రోజు, ఆ రోజు నాకు తెలిసిపోయింది, అనుమానం వచ్చింది నాకు. ఆ రోజు పొద్దుంతా సాయంత్రం వరకు మాట్లాడింది నాతోని. సిమ్ ఒకటేసారి సిమ్ పలగొట్టిండు, ఫోన్ పలగొట్టి సిమ్ ఇరగొట్టిండంటే అనుమానం వచ్చింది. వీడే చేసిండు నాడు. తప్పకుండా మీకైతే అన్యాయం, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం జరుగుతుందమ్మా. మా మీడియా తరపున కూడా మీకు న్యాయం జరిగేలానే చూస్తాము. పోలీసు వాళ్ళే తరపున నుంచి అది సేవం లేకుండా బొక్కలు దొరికినాయి. చాలా ఎన్ని దారుణం. రోజులు అవుతుందని మీకు అనిపిస్తుంది ఇది జరిగి? అంటే చనిపేసి 12 రోజులు అవుతుంది. లేదండి, చనిపోయి. ఆమె 12 రోజులు అవుతుంది. శుక్రవారం పోయిన, ఈ శుక్రవారం కాక పోయిన 8 తారం అంటే నియర్లీ 10 రోజులు అయితే అవుతుంది. ఆ 10 రోజుల శవంలో ఏముంటది? అడవిలో తీసుకుపోయి పడేస్తే మొత్తం ప్యాక్ చేసి పడేసిండే. అది ఏముంది? ఏమీ లేదు, ఉట్టిగా పోస్ట్ మార్టంలో బొక్కలు వచ్చినాయి. ఇంత ఎత్తు మనిషి ఏమి గింత పోలీసులు సహకారం కాబట్టి మా పాప దొరికింది సార్. అది దొరికింది. ఎస్ఐ తరపున నుంచి మాకు అది సేవం దొరికిలేకపోతుండే. వాళ్ళు చేస్తా అన్నారు, వాళ్ళ న్యాయం నాకు చేస్తా అన్నారు. వాళ్ళకు బయటికి రానట్లా చేస్తా, శిక్ష పడినట్లా చేస్తా అమ్మా మీకు అని చెప్పింది మాకు. పోలీసు వాళ్ళే మాకు దొరికిండ్రు. కానీ మీరు కూడా హెల్ప్ చెయ్యండి మాకు. మీరు వచ్చిర్రు కాబట్టి అంతా నాకు ఇది లేదు, చెప్పే అంత ఆవేశం లేదు. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం ఐశ్వర్య వాళ్ళ అమ్మ నాన్న, ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది. అయితే అసలు ఏం జరిగింది అనేది అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఐశ్వర్య అనే వ్యక్తి, అదేవిధంగా చింటూ అనేతో ఇన్స్టాగ్రామ్లో అయితే పరిచయం ఏర్పడి అతన్ని లవ్ చేస్తానని చెప్పేసి అతను ఎవరైతే ఉన్నారో చింటూ అనే వ్యక్తి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అట్లా మోసం చేయడం అయితే జరిగింది. సో అతన్ని నమ్మి ఈ తల్లిదండ్రులని వదిలేసి అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి దాని దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినాక మేము పెళ్లి చేసుకున్నాం ఆంటీ అని చెప్పి వీళ్ళకైతే కాల్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు ఫోన్ అనేది కలవడం లేదు. ఆయన తన సిమ్ కూడా ఇడిసేసాడు, అదేవిధంగా తన ఫోన్ కూడా పలగొట్టాడని చెప్పేసి ఎన్నిసార్లు వీళ్ళు ప్రయత్నించినా కానీ సో అతను అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. సో వీళ్ళకైతే అనుమానం వచ్చి వెంటనే అక్కడ ఉన్న మన మియాపూర్ పోలీసు సిబ్బందికి అయితే పోలీసు అక్కడైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే సో తనని అయితే గత 10 రోజుల క్రితమే చంపేయడం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీలో తెలుస్తుంది. పాపం అక్కడ వెళ్ళి చూస్తే బాడీ అనేది లేకుండా ఓన్లీ అంటే మనకి బోన్స్ అనేటివి అంతా కుళ్ళిపోయి ఒక ప్యాక్ చేసేసి అందులో మొత్తం కుళ్ళిపోయి జస్ట్ నార్మల్ బోన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ అంటే అలా దొరకడం అయితే జరిగింది. సో దాన్ని ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్కి తరలించగా అక్కడ పోస్ట్ మార్టం జరిగి సో అక్కడ ఇప్పుడు ఇంకా రిపోర్ట్స్ రాలేదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా అసలు ఇలా చేశారు, మరి రేప్ చేసి చంపారా ఏంటి అనేది కూడా సో వివరణ తెలియనుంది. దాంతోపాటు మన ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఐశ్వర్య తల్లిదండ్రులు అయితే డిమాండ్ మా అమ్మాయికి ఎలా జరిగిందో వాళ్ళకి కూడా అదే జరగాలి. మాకు మియాపూర్ పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారు, తొందరలోనే కనిపెట్టారు. అదేవిధంగా మా అమ్మాయికి కూడా ఏదైతే జరిగిందో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మియాపూర్లోని ఐశ్వర్య కేసు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అసలు అతను ఎలా చనిపోయింది, అతను చింటూ అనే వ్యక్తి అసలు ఎలా చంపేశాడు ఏంటి అనేది ఒకసారి తను ఎలా అసలు అంతకుముందు కూడా ఎలా ఉండేది ఏంటనేది ఐశ్వర్య గారి పెద్ద నాన్న గారి ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రఘునాథ్ సార్. అసలు ఐశ్వర్య అనే వ్యక్తి ఎలా పరిచయం ఏర్పడింది, ఎలా జరిగింది? మేము ఇప్పుడు తల్లిదండ్రులు అయితే చెప్పిండ్రు కదా సార్. ఇప్పుడు మేము అక్కడ ఓల్డ్ సిటీలో ఉంటాం మేము కూడా. అయితే ఇట్లా తెలిసింది మాకు కూడా, మొన్న శనివారమే తెలిసింది మాకు కూడా.
శనివారం తెలిస్తే వాళ్ళు కూడా వస్తుండ్రు, మీరు కూడా రమ్మంటే మేము శనివారం పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. పోలీసుల సార్లకు కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా సహకరించిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. మళ్ళీ పోయి వెతకడం జరిగింది. మళ్ళీ ఇటువంటిది ఆ చింటూ కానీ ఇంక వాళ్ళకి ఎవరు సహకరించిండ్రు వాళ్ళకు కూడా శిక్ష పడేటట్లు చేయాలి. ఇటువంటి ఘోరాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కూడా మళ్ళీ కోర్టు కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళకు చర్య తీసుకోవాలి. ఇటువంటి అన్యాయం ఎక్కడ జరగొద్దు. అందరు అమ్మాయిలు అంటే అట్లనే ఉంటుంది. ఐశ్వర్య అనే అమ్మాయి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయింది మీ కూతురు? మాకు తెలియదు సార్, అది నాకు తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోయింది నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాయన చెప్తేనే మాకు అర్థమైపోయింది. మాకు కూడా మన శనివారం తెలిసింది. శనివారం నైటు ఇట్లా మా తమ్ముడు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చినాము. మళ్ళీ అదే నోట్ వాళ్ళకి దొరికిండ్రు. మళ్ళీ ఇక్కడ మేమే సంపాదించినామని వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వచ్చినాం సార్. మాకు అంత ఏం తెలియదు. అట్లా ఇటువంటి అన్యాయం ఎక్కడ జరగొద్దు ఇంకొక. సో అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? అప్పుడు మీరు వెళ్ళి చూసినప్పుడు ఆ బాడీ మేము సిచ్యువేషన్ వెళ్ళలేదు సార్ ఎలా అక్కడ. ఉంది? మేము అక్కడ వెళ్ళలేదు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మరి పోలీస్ స్టేషన్ నుంచి నేను ఇంటికి వచ్చాను. మేము అక్కడికి బాడీ నేను చూడలేదు, ఖాళీ ఫోన్లోనే చూసినాం. మ్మ్. మేము ఆడికి పోలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు పోయారు, వాళ్ళు తీసుకొచ్చిండ్రు. గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు. వాళ్ళు తెస్తేనే ఇక నిన్న మేము ఇక్కడ ఇంటికనే ఉన్నాం సార్. మేము అక్కడ పోలేదు. అదే వీళ్ళ పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిందని చెప్పేసి అది కూడా మాకు తెలియదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. మ్మ్. అమ్మాయికి ఎట్లా అన్యాయం చేసిండో అట్లా ఏ అమ్మాయికి కూడా అట్లా అన్యాయం జరగొద్దు. అదే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా ప్రభుత్వకి అయినా ఇటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ కూడా అందరికీ ఇట్లా అన్యాయం జరగొద్దని, నిజమైన వాళ్ళకి న్యాయం జరగాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్కు హోమ్ మినిస్టర్కి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయినా మేము వేడుకుంటున్నాం సార్. సో చూస్తున్నారు కదా, తను ఐశ్వర్య గారి పెద్దనాన్న డిమాండ్ ఏంటంటే ఇంకొక అమ్మాయికి, ఇప్పుడు మా అమ్మాయికి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి జరగదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి తీసుకురావాలి, చట్టం తీసుకురావాలి. సో ఇప్పుడు మా అమ్మాయికి ఏదైతే జరిగిందో ఆ చింటూ అనే వ్యక్తికి కూడా అదే జరగాలి, గట్టి శిక్షణ పడాలని చెప్పేసి సో వీళ్ళు కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఒకసారి మనం వాళ్ళ ఇల్లు కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా ఈ ఇల్లుని చూసే చెప్పొచ్చు ఎంత పేదవాళ్ళో. సో ఇంత పేద కుటుంబంలో నుంచి వచ్చిన ఐశ్వర్యని అయితే ఆ చింటూ అనే వ్యక్తి మోసం చేయడం అయితే జరిగింది. వాళ్ళ పరిచయం ఇన్స్టాగ్రామ్లో అయితే ఏర్పడింది. అదేవిధంగా పరిచయం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాత అయితే సో తను అక్కడ మోసం చేయడం జరిగింది. ఎలా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను చాలా ఇష్టపడుతున్నానని చెప్పేసి ఇట్లా మోసం చేయడం జరిగింది. అది ఐశ్వర్య అనే అమ్మాయిని నమ్మి సో తను ఇంకా మైనర్, సో తను మైనర్ అన్నీ నమ్మేసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తనతో పాటు ఉండడం జరిగింది. కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఓకే పర్లేదు అన్నట్టున్నాడు. కానీ తర్వాత సిమ్మిర్ సేరడము, తన ఫోన్ కూడా పలగొట్టడము, అసలు వాళ్ళకు అసలు టచ్ లేకుండా చేశాడు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీళ్ళకి కూడా అనుమానం వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయితే సో పోలీసులు ఎంక్వైరీ చేయగా తను చెప్పేశాడు, ఇంకా మేము ఇలా చేశామని చెప్పాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అసలు మొత్తం బాడీ అయితే కుళ్ళిపోయిన బాడీ అయితే దొరికిన సంఘటన అయితే చెప్తున్నారు. అసలు ఇదైతే చాలా దారుణం అని చెప్పాలి. అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటే పాపం ఎంతో బీద వాళ్ళు, వీళ్ళకి కూడా ఒక న్యాయం జరగాలనే మన మీడియా తరపున కానివ్వండి, అదేవిధంగా మనం కూడా పోరాడాలి. సో అదేవిధంగా పోలీసు ఎంక్వైరీలో కూడా ఇంకా అసలు వీళ్ళ వెనుక ఏముంది ఏంటి అనేది కూడా నిజాలేనది బయట పెట్టాలని మన మీడియా తరపున అయితే కోరుతున్నాను.